నమస్తే, వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. గుంటూరుకు చెందిన ఎంవి దినేష్ అనే యువకుడిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సిఐఎస్ఎఫ్ అధికారులు పట్టుకున్నారు. తప్పుడు ఐడీలతో విమానాల్లో ప్రయాణిస్తూ ప్రయాణికులకు కుచ్చుటోపీ పెడుతున్న నిందితుడు కేరళలోని కోయంబత్తూరుకు చెందిన బాధితుల ఫిర్యాదు మేరకు దినేష్ ను అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించిన సిఐఎస్ఎఫ్ అధికారులు విదేశీ కరెన్సీతో పాటు ఐడీ కార్డులు స్వాధీనం. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని 27 మంది లబ్ధిదారులకు మంజూరైన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నామన శేషుకుమారి, కొలన్ లక్ష్మి పాల్గొన్నారు. మాజీ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి గారి ద్వాదశ దినకర్మ కార్యక్రమంలో నివాళులర్పించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు, ఎమ్మెల్సీ కవిత గారు, రాష్ట్ర క్రీడా ప్రతికార సంస్థ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి గారు. వరద బాధితులకు ప్రభుత్వం అందించే తక్షణ ఆర్థిక సహాయాన్ని కొంతమందికి ఇచ్చి మరికొంతమందికి ఇవ్వకపోవడంతో అధికారులను అడ్డుకొని కారు ముందు బైఠాయించిన సైదాబాద్ డివిజన్లోని గాంధీనగర్ ఎస్టీ బస్తీ వాసులు స్థానిక ప్రజాప్రతినిధులకు అనుకూలంగా ఉన్న బస్తీ వాసులకే పరిహారాన్ని అందిస్తూ నిజమైన వరద బాధితులకు ఎందుకు ఇవ్వడం లేదంటూ అధికారులను నిలదీయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. దీంతో అధికారులు పోలీసుల సహాయంతో అక్కడ నుండి వెళ్లిపోయారు.
రంగారెడ్డి జిల్లాలో ఒక కార్పొరేటర్ కారు దిగుతున్నారు. మైలార్ దేవులపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి తెరాసాను వీడి భాజపాలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 9వ తేదీ భాజపాలో చేరేందుకు ముహూర్తం నిర్ణయించినట్లు స్థానిక భాజపా నేతలతో కలిసి మీడియా సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న 5 డివిజన్లకు గాను అధికార పార్టీ తెరాస ప్రాతినిధ్యం వహిస్తున్న 3 డివిజన్లలో అభివృద్ధి శూన్యం. సర్కిల్ పరిధిలో నిధుల్ని ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లకే కేటాయింపు జరుగుతుందని ఆయన ఆరోపించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే గతంలో టీడీపీలో ఉన్నప్పుడు తాను తెరాస అభ్యర్థిగా మైలార్ దేవులపల్లి డివిజన్ నుండి కార్పొరేటర్ గా పోటీ చేస్తే ప్రజలు మెజారిటీతో గెలిపించారని అన్నారు. ఆ వెంటనే టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే తెరాసలో చేరడంతో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేకపోయారని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్య ధ్యేయంతో కష్టపడి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసి ఆ రోజు 3 కార్పొరేటర్లు కూడా గెలవడం జరిగింది. రాజేంద్రనగర్ కావచ్చు, అత్తాపూర్ డివిజన్ కావచ్చు, మైలార్ దేవులపల్లి డివిజన్ కావచ్చు. మళ్ళందరం కృషి చేసినప్పటికీ తదుపరి మళ్ళీ ఆ రోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రిజల్ట్స్ వెలువడ్డ ఒక వారం రోజుల్లోనే మళ్ళీ అదే టీడీపీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ని ఎవరైతే మా మీద భౌతిక దాడులు చేసిరో, ఎవరైతే మా మీద బెదిరింపులు చేసిరో, మమ్మల్ని మీద మా కార్యకర్తల మీద చేసిరో వాళ్ళని టీఆర్ఎస్ పార్టీలకు చేర్చుకోవడం జరిగింది. ఆ రోజు ఒకటి కూడా అదే నమ్మకంతో ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది, పార్టీకి మేమందరం కష్టపడ్డాం, ఖచ్చితంగా పార్టీ మా అందరినీ గుర్తిస్తుందన్న ఒక చిన్న ఉద్దేశంతో, ఒక నమ్మకంతో ఆ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీలో అదేవిధంగా కొనసాగడం జరిగింది. మళ్ళీ చూసుకున్న క్రమంలో మరి అదే డివిజన్ ఎలక్షన్స్లో అదే ఒక కేటీఆర్ గారు వచ్చి ప్రకాష్ గౌడ్ని ఇదే ఒక కట్టెదని చౌరస్తా మీద నీ దొంగ దందాలు, నీ కళ్ళు డిపోలు, నీ రౌడీయిజాన్ని ఖచ్చితంగా బంద్ చేయించి నేను ఉరికిస్తామని చెప్పిన కేటీఆర్ గారే మళ్ళీ వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించి చేయడం మా అందరు కూడా మనోభావాలు దెబ్బతీయడం జరిగింది. మళ్ళీ అయినప్పటికీ అదేవిధంగా పార్టీలో కొనసాగుతూ ఖచ్చితంగా అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు న్యాయం చేయాలి, మేలు చేయాలనే ఒక ఉద్దేశంతో ఆ రోజు మేము అందరం ముందుకెళ్ళడం జరిగింది. మళ్ళీ కార్యకర్తలు ఎంతోమంది ఎన్నో మనోభావాలకు గురవడం జరిగింది. ఈరోజు మీరు చూసుకున్నట్టయితే ఇదే మైలార్ దేవులపల్లి డివిజన్లో ఒక కార్యకర్త, ఒక ముఖ్య నాయకుడు, మా బంధువు అయిన కుంటికూర మైపాల్ రెడ్డి గారు మనోభావాలకు గురై ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది. మరి ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా పార్టీ మేము వెళ్ళి అడిగినప్పుడు పార్టీ ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి మళ్ళీ ఈ రోజుకి ఒక 4 సంవత్సరాలు అన్నప్పటికీ ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళకి కానీ ఎటువంటి న్యాయం జరగలేదు. మరి ఇదే విధంగా ముందుకు వెళ్తుంటే మొన్న సిట్టింగ్లకే టికెట్లు అని చెప్పేసి ప్రకాష్ గౌడ్కి టికెట్ అప్పగించినప్పటికీ కూడా మేము దాని అందరం కూడా ఈరోజు వాస్తవం మేమే కాదు ఇక్కడున్న ప్రజలు కూడా వ్యతిరేకించడం జరిగింది. ఆ రోజు తనకున్న వ్యతిరేకతనే, ఆ రోజు టీడీపీలో తను ఉన్నప్పుడు ఉన్న వ్యతిరేకతనే ఆ రోజు మా టీఆర్ఎస్ పార్టీలో జనాలంతా కూడా ఖచ్చితంగా ఒక యువకుడు వచ్చాడు, విద్యావంతుడు వచ్చాడు, రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఒక మార్పు జరుగుతుందనే ఒక ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ప్రజలందరూ కూడా మైలార్ దేవులపల్లి మమ్మల్ని ఆదరించి మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలో ఓల్డ్ NH 44 కొత్తూరు టు షాద్నగర్ వెళ్లే మార్గ మధ్యం నందిగామ వై జంక్షన్ సమీపంలో షాద్నగర్ ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రఘుకుమార్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలలో 7 వాహనదారులు పట్టుబడ్డారు. వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని వాహనాలను స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రఘుకుమార్ గారు మాట్లాడుతూ, దయచేసి వాహనదారులు అందరూ వాహనాలు నడిపేటప్పుడు మీపై మీ కుటుంబం ఆధారపడి ఉందని, మీరు బయట వచ్చేటప్పుడు 1కి 4 సార్లు మీ కుటుంబ సభ్యులను నెమరు వేసుకోవాలని, దయచేసి మద్యం సేవించి వాహనం నడపకూడదని, ప్రమాదాలకు గురి కాకూడదు అని పట్టుబడని వాహనదారులకు తగు జాగ్రత్త సూచనలు చేశారు. ఈ తనిఖీలలో ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్, నందిగామ స్థానిక ఎస్ఐ ధనుంజయ్, వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రామచంద్రపురం పట్టణంలోని ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి వరుసగా ఉన్న 3 ఇళ్లు ధ్వంసం. ఎలాంటి ప్రాణహాని జరగలేదు. అదే పక్కదే 85 ఈ గోడ ఎంకల గోడ పడాకనే ఫోటో
ఈ గోడ ఎంకల గోడ మొత్తము గ్యాస్ వేలింది కదా, మొత్తం రేకులన్నీ పర్రెలు వాసినాయి, సామాన్లన్నీ వడిపోయినాయి, మొత్తం రేకులు మొత్తము వడిపోయినాయి, అన్ని పర్రెలు అన్ని గోడలు గిట్ట పర్రెలు వాసినాయి, మొత్తం ఇల్లే మొత్తం అదైపోయింది. అంటే ఎట్లయిందమ్మా మీకు సిలిండర్? అంటే లీకేజా లేకుంటే ఎట్లా? పేలిపోయింది సిలిండర్ చెక్ చేయలేరంట, ఇచ్చిర్రంట. మీకు ఇచ్చేటప్పుడు డెలివరీ బాయ్ చెక్ చేసి ఇస్తున్నాడా? చెక్ చేస్తలేదు మాకు. చెక్ చేస్తలేదు. మీరు ఇప్పుడు గ్యాస్ కంపెనీ వాళ్ళు ఎవరైనా వచ్చారా? వాళ్ళు ఏం చెప్పారు మీకు? ఏ గ్యాస్ అమ్మా? ఇండియన్ గ్యాస్. ఎక్కడ మానసనా? మీకు ఇన్సూరెన్స్ కూడా ఉంది దానిపైన. నిజామాబాద్ జిల్లాలో ఓ మిస్సింగ్ మిస్టరీగా మారింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమయ్యారు. గత నెల 30న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4వ టౌన్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. నగరంలోని గాయత్రి నగర్ కు చెందిన సందీప్, అతని భార్య ప్రియాంక, తమ్ముడు శ్రీకాంత్ సహా 4 ఏళ్ల కొడుకు ఆర్య అదృశ్యమయ్యారు. అయితే ఆర్థిక సమస్యలు, అప్పుల వల్లే ఊరు విడిచి పారిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి కమాండ్స్. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక విధానాల చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దేశ ప్రజలు చరణ్ సింగ్, దేవీలాల్ లాంటి నేత కేసీఆర్ అని ప్రధానమంత్రి చూడాలని కలలు కంటున్నారు. దేశంలో ఎక్కడ లేని రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. అత్యాచారం చేసిన దుండగులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేస్తూ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ సంఘం ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కొడంగల్ పురపాలక కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో గిరిజనులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా చింతపాలెం మండలం ఫీక్లా తాండాకు చెందిన అజ్మర కోటేశ్వరి బాయిపై గత నెల 29న కొందరు గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేయడం వల్ల బాధితురాలు చనిపోయి వారం రోజులు గడుస్తున్నా నిందితులను గుర్తించడంలో పోలీసుల నిర్లక్ష్య వైఖరిని వారు తీవ్రంగా ఖండించారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా న్యాయం చేయాలని, దుండగులను వెంటనే అరెస్ట్ చేసి వారిని ఉరి తీయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం వారు కూడలి నుండి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి మండల తహసీల్దార్ శివకుమార్ కు వినతి పత్రం అందజేశారు. అజ్మీరా కోటేశ్వరికి 29వ తారీఖున అత్యాచారం జరిగింది. ఇంతవరకు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడ స్పందించలేదు. అత్యాచారం చేసిన దుర్మార్గులకు ఇప్పటి వరకు కేసు బుక్ చేయలేరు. వాళ్ళను వెంటనే అరెస్ట్ చేసి దుర్మార్గులను శిక్షించే విధంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించాలి. మరియు వారి యొక్క తల్లిదండ్రులు న్యాయం జరిగే విధంగా డిపార్ట్మెంట్ వారు సహకరించాలి. కాబట్టి మేము ఈ కొడంగల్ సేవాలాల్ బంజారా సంఘం తరఫున మేమందరం కలిసి అజ్మీరా కోటేశ్వరి గారికి న్యాయం జరగాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాము. పరిగి మున్సిపల్ పరిధిలో వీధి విక్రయదారులకు ఆర్థిక అక్షరాస్యత మరియు డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పిస్తున్న మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ అనంతరం వీధి వ్యాపారులకు వైద్య సేవలు, బీపీ, షుగర్ పరీక్షలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కరోనా వ్యాధి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వ్యాపారస్తులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరాన్ని పాటిస్తూ వ్యాపారాలు చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సభ్యులు, ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ మెప్మా వెంకటేష్, ఆర్పీలు, వైద్య సిబ్బంది, వీధి వ్యాపారస్తులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. Good news for medical aspirants. Career Inspiration Overseas Educational Consultants presents MBBS, BDS,
NEET 2020 mock counseling by Abdul Rab Arif. Director of Career Inspiration. It is very effective for those candidates. Medical counseling expert. Venue Sheila Garden, Narayanpet. On Sunday 8th November 11 a.m. For details call on us 950239992 and 809609330. Watch this event live only on City India TV.